పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగుతుందని యశోద హాస్పిటల్స్ వైద్యులు తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో కే కన్వెన్షన్ హాల్ నందు హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్స్ అందిస్తున్న పలు సేవల గురించి వివరించారు. న్యూరో సర్జరీ, గ్యాస్ట్రో నుంచి జాయింట్ రీప్లేస్మెంట్, క్లిష్టమైన శస్త్రచికిత్సలకు అత్యాధునిక రోబోటిక్ చికిత్సలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూరో సర్జన్ ఉమాశంకర్, గ్యాస్ట్రో వైద్యులు కృష్ణ చౌదరి, జాయింట్ రీప్లేస్మెంట్ నిపుణులు డాక్టర్ రాజేష్, యశోద హాస్పిటల్ సిఏజీఎం నజీరుద్దీన్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ అబ్బదాసరి తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే జంగారెడ్డిగూడెంలో ఓపీ నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రజలకు అరుదైన చికిత్సతో పాటు వ్యయ ప్రయాసాలకు తావు లేకుండా వైద్యం అందిస్తున్నట్లు తెలియజేశారు. నమస్తే అండి, నా పేరు ఉమాశంకర్, న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్ నుంచి. నార్మల్గా న్యూరో సర్జరీ పాత రోజుల్లో మార్బిడిటీ అంటే ఒక సర్జరీ చేసిన తర్వాత కాంప్లికేషన్స్ అన్నీ ఎక్కువ ఉండేది. ఇప్పుడు చాలా వరకు అంతా తగ్గినాయి. అంటే హైదరాబాద్లోనే కాదు, అన్ని చోట్ల ఇప్పుడు న్యూరో సర్జరీ మన విజయవాడ, రాజమండ్రి, కాకినాడ అన్ని చోట్ల సర్జరీస్ జరుగుతున్నాయి. అయితే కొన్ని సర్జరీస్ కాంప్లికేటెడ్ సర్జరీస్, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ, అది అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ అది ఇంకా కొన్ని చోట్ల అందుబాటులో లేదు. సో అలాంటి కేసెస్ వరకు మనం ఇక్కడ చేయలేం కాబట్టి అలాంటి కేసెస్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్ లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ రోబోటిక్స్, న్యూరో సర్జరీలో కూడా రోబోటిక్స్ వచ్చినాయి. సో అది లేని రోజుల్లో కూడా సర్జరీస్ అయ్యేవి. అప్పటికి తేడా ఏంటంటే ప్రెసిషన్, అంటే బ్రెయిన్ లోపల చాలా డీప్గా ఏదైనా ఒక చాలా చిన్న లీజన్, 1 సెంటీమీటర్ లీజన్ ఉన్నప్పుడు దాన్ని టార్గెట్ చేయడం చాలా కష్టం. సో దాని సర్జరీస్ జరుగుతున్నప్పుడు ఏంటంటే పక్కన ఉన్న నార్మల్ బ్రెయిన్ డ్యామేజ్ ఎక్కువ ఉండేది ఉంటుంది. సో ఇప్పుడు రోబోట్ వచ్చిన తర్వాత ఏంటంటే ఆ ప్రెసిషన్ ఎక్కువ, అంటే టార్గెట్ని మనం ఎగ్జాక్ట్గా లోకలైజ్ చేయడం, టార్గెట్ చేయడం అనేది ఇప్పుడు ఎక్కువైంది. సో అలాంటి సర్జరీస్ కొన్ని ఇప్పుడు రీసెంట్ టెక్నాలజీ వల్ల మంచిగా జరుగుతున్నాయి. సో అలాంటి సర్వీసెస్ కోసం కొన్ని కేసెస్ ఇక్కడ నుంచి డాక్టర్స్ కేసులు ఇక్కడికి వచ్చినప్పుడు, మేము ఓపీకి ఇక్కడికి వచ్చినప్పుడు అలాంటి కేసెస్ ఏమన్నా ఉంటే అవి బెటర్ సర్వీస్ కోసం, ట్రీట్మెంట్ కోసం యశోద హాస్పిటల్ ఈజ్ అవైలబుల్, అది అందుబాటులో ఉంది ఇప్పుడు. సో అలాంటి వాటి కోసమే మేము మంత్లీ వన్స్ ఒకసారి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఇలా ఈ ఏరియాస్కి వస్తున్నాం. సో జంగారెడ్డిగూడెంకి కూడా మా సర్వీసెస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. నేను ఎక్కడి నుంచి హైదరాబాద్ యశోద హాస్పిటల్ నుంచి వచ్చాను, కానీ మాది ఎక్కడో కాదు, ఇక్కడ దగ్గరలోనే కుక్నూర్. అది మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, బహుశా వినే ఉంటారు. భద్రాచలం వెళ్ళే దారిలో ఉండే కుక్నూరే మా ఊరు. సో నేను ప్రస్తుతం యశోద హాస్పిటల్లో రోబోటిక్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపీ ప్లస్ కాంప్లెక్స్ ట్రామాకి కన్సల్టెంట్గా చేస్తున్నాను. నేను హైదరాబాద్ యశోదలో పనిచేస్తూ ఇక్కడ మన ప్రాంత ప్రజలకి సేవ చేయడం అనేది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. సో ఈ అవకాశం నాకు దేవుడిచ్చాడు అనుకుంటున్నాను. యశోద హాస్పిటల్ మేమేం చేస్తున్నాం ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్లో, ముఖ్యంగా రీప్లేస్మెంట్స్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడి, అంటే రోబో వాడి నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్ చేస్తున్నాము. వాటిలో కూడా ఏవైతే కాంప్లెక్స్ డిఫార్మిటీస్ ఉంటాయో, ఏవైతే పెరిఫెరీస్లో జరగవో ముఖ్యంగా అవి మేము చేయగలుగుతున్నాము. ఇవే కాకుండా కాంప్లెక్స్ ట్రామా కేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ స్పైన్ కానీ లేదనుకుంటే పెల్వియస్ ట్రబుల్ సర్జరీస్ అనేవి పెరిఫెరీస్లో చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే వాటికి అది వేరే రకాల టీమ్స్ వల్ల సహకారం కావాల్సి వస్తుంది కాబట్టి అలాంటివన్నీ కూడా మేము అక్కడ చేయగలుగుతున్నాం. ఇవి కాకుండా కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్, ఏవైతే పెరిఫెరీస్లో జరగవో అనుకునే ఆర్థ్రోస్కోపీ కేసెస్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ రొటేటర్ కఫ్ టైర్స్ అంటారు, అవి చాలా ఎక్కువ రోజులు అయిపోయి క్రానిక్గా ఉన్న కేసెస్. అలా కాకుండా ఇంకా కొన్ని స్పోర్ట్స్ ఇంజరీస్ ఏవైతే పెరిఫెరీస్లో జరగట్లేదో అవి ఎలాగో పెరిఫెరీస్ జరిగే ఎలాగో మేము కవర్ చేయగలుగుతున్నాం. ఇక్కడ లోకల్ ఉండే డాక్టర్స్ తోటి మేము కొలాబరేట్ అయ్యి ఎక్కువ ట్రామా కేసెస్, కాంప్లెక్స్ కేసు ఇవన్నీ కూడా చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అక్కడ అండి ముందుగా ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణ చౌదరి అమిరినేని అండి. నేను సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని యశోద సికింద్రాబాద్ హాస్పిటల్ నుంచి వచ్చాను. సో మేము జంగారెడ్డిగూడెంకి మెయిన్గా ఇక్కడికి రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, యశోద హాస్పిటల్ తరపు నుంచి సూపర్ స్పెషాలిటీ సేవలు జంగారెడ్డిగూడెం ప్రజలకు అందించాలి అనే ఉద్దేశంతో. ఎందుకంటే మా దగ్గరికి చాలామంది పేషెంట్స్ మన గోదావరి డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తూ ఉంటారు. ఇంత దూరం నుంచి వాళ్ళు ప్రయాణం చేసి అక్కడికి వచ్చి చూపించుకొని కొన్నిసార్లు లేట్ అయిపోయి వీటి వల్ల జరిగే కాంప్లికేషన్స్ వీటన్నిటిని ప్రివెంట్ చేయాలి అంటే, ప్రివెంటివ్ కేర్గా ముందుగా స్పెషలిస్ట్ వైద్యం కనుక మీ అందరికీ అందుబాటులో మేము ఇక్కడ అవైలబుల్ చేయగలిగితే కనుక వాటిని చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో మెయిన్గా ఇక్కడికి రావడం జరుగుతుంది. సో అండ్ మేము రెగ్యులర్గా కూడా ఇక్కడ వచ్చి ఓపీ సర్వీసెస్ కూడా అందించబోతున్నాము. అది త్వరలో దాని షెడ్యూల్ కూడా మీకు చెప్తాము. అండ్ మెయిన్గా మేము మా ఫోకస్ వచ్చేటప్పటికి నా పరిధిలో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో మెయిన్గా మేము ఫోకస్ చేసేది అడ్వాన్స్డ్ జిఐ సర్జరీస్ అండి. అంటే పేగుకు సంబంధించిన క్యాన్సర్స్ గురించి, లేదు అంటే పిత్తాశయానికి సంబంధించిన రాళ్ళు, దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ గురించి, కాలేయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి, ప్యాంక్రియాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి మా మెయిన్ ఫోకస్ అంటూ ఉంటుంది. అండ్ వీటిల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులు ఏవైతే ఉన్నాయో, రోబోటిక్ సర్జరీ అంటే ఇప్పుడు చాలా అడ్వాన్స్
అడ్వాన్స్డ్ ప్రొసీజర్ అండి. సో అందరూ అడుగుతారు మా దగ్గరకు వచ్చే పేషెంట్స్, వీళ్ళు కూడా సార్ అసలు రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి, ఎలా జరుగుతుంది, నిజంగానే రోబోట్ చేస్తుందా ఎట్సెట్రా అని. సో రోబో సర్జరీ చేస్తుంది, కానీ రోబోని ఆడిచ్చేది మనం. సో తోలుబొమ్మలాట్లో ఎలా అయితే ఆడుతుందో ఆడిచ్చేది మనం కాబట్టి సర్జరీ చేసేది డాక్టర్ గారే, కానీ రోబోతో చేయటం వల్ల దాని ప్రెసిషన్, దాని స్పెసిఫిసిటీ అనేది బెటర్గా ఉంటుంది. సో ఇట్లాంటి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్, అడ్వాన్స్డ్ సర్వీసెస్ అన్నీ మనకి అవైలబుల్గా ఉండటం వల్ల వాటన్నిటి గురించి ప్రజల్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి, వాళ్ళ నాలెడ్జ్ పెంచడానికి, ప్లస్ ఇక్కడ లోకల్ డాక్టర్స్ తోటి కలిసి మమేకమై పనిచేయడానికి. ఎప్పుడు కూడా స్పెషలిస్ట్ సర్వీసెస్ వేరే ఊరు నుంచి వస్తున్నారు అంటే లోకల్ డాక్టర్స్ని రీప్లేస్ చేయడం మా ఉద్దేశం కాదండి. వాళ్ళతో కలిసి పనిచేసినప్పుడు ఏమవుతుంది అంటే కొన్నిసార్లు ఏవైతే స్పెషలిస్టులు అడ్వాన్స్డ్ సర్వీసెస్ ఉన్నాయో వాటిని వాళ్ళతో కలిసి మేము అందించగలుగుతాము. అండ్ కలిసి పనిచేయడం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతాం అనేది మా ముఖ్య ఉద్దేశం. అండ్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జంగారెడ్డిగూడెం ప్రజలకి అండ్ విలేకరులకి మా నమస్కారం. థ్యాంక్ యూ.